హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. వీటినే సొరకాయ వడలని కూడా అంటారు. ఎప్పుడు మనం చేసుకునే ఫ్రై కర్రీస్ కాకుండా సొరకాయతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ సొరకాయ గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకోవాలి. పొట్టు తీయకుండా వెల్లుల్లి రెమ్మలు 5 నుంచి 6 వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ తురుముని 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ మెజర్మెంట్స్కి అయితే చూపిస్తున్నాను. మీరు కావాలి అంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి ముక్కల్ని వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనం సొరకాయ తరుగుని ఎంతైతే తీసుకున్నామో ఆ కప్తో కరెక్ట్గా 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి వడలు వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీన్ని చూస్తే ఇలా వాటర్ అంతా బయటకు వచ్చింది. బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే అరిటాక్ కానీ తీసుకొని అందు మీద వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వడలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని మరిగిన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఇలా వడల్లాగా ఒత్తుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లో తీసుకోవాలి. ఏదైనా కొంచెం ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగతా వాటిని కూడా ఇలా వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, వడలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.